రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ సండే 1701. ప్రజెంట్ టైం వచ్చి 6 అవుతుంది. సో మనం ఊబర్ అయితే ఆన్ చేసినాం. అండ్ నిన్న చెప్పినా కదా, మనం రీడింగ్ చెక్ చేసాము, మైలేజ్ ఎంత ఇస్తుంది ఏం కథ అని చెప్పేసి. సో నిన్న ఎంత ఉండంటే 96,160 ఉండే, బట్ ఇప్పుడు 4 కిలోమీటర్స్ ఎక్కువ అయిపోయింది. సో ఎంత ఇస్తుంది, రిజర్వ్ పడ్డది. అసలు మైలేజ్ ఎంత ఇస్తుంది ఏం కథ నాకైతే తెలియదు. సో 110 రూపీస్ లీటర్ అయితే ఓపించుకున్నా. ఏదైనా ఆగిపోవాలని చెప్పేసి ఒక బాటిల్ అయితే తీసుకున్నా. సో ఇలా పెట్టుకునే బాటిల్ మనం దారిలో పెట్టేటప్పుడు ఒక 100 రూపీస్ పెట్రోల్ అయితే పోసుకుందాం. ఎంత దూరం ఆగింది, ఎన్ని కిలోమీటర్లకు ఆగింది, ఎంత మైలేజ్ ఇచ్చిందని మొత్తం చెప్తాను. అండ్ ఇప్పుడు ఊబర్ ఆన్ చేసిన ఫస్ట్ రైడ్ అయితే పడ్డది, పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. 38 రూపీస్ అంట. ఊబర్ అన్న ఒక్క నిమిషం. థ్యాంక్స్ అన్న. ఓకే, పెట్రోల్ చూస్తే తేడా కొడుతుంది. మరి ఇంత వైట్ ఉండదు కదా పెట్రోల్. సో ఇది వైట్ ఉంది. హ్యాండ్ పెడితేనే కలర్ వస్తుంది, ఇక్కడ హ్యాండ్ పెట్టకపోతే కలర్ వస్తలేదు. కనిపిస్తుంది కదా ఏంటి ఇది, నిజంగానే ఇది ఫేకా రియల్ నాకు అర్థమవుతలే. 80 రూపీస్ది పెట్రోల్ అయితే ఒప్పించుకున్నా. ఇక చూసిరా మంచిగా కనిపిస్తుంది హ్యాండ్ పెడితేనే. సో నార్మల్గా మనకి పెట్రోల్ ఎంత ఇక ఈ కలర్ కనిపిస్తుంది ఎప్పుడు చూసినా. సో ఇట్లెందుకు కనిపిస్తుంది, బాటిల్ ప్రాబ్లమా లేకపోతే పెట్రోల్ ప్రాబ్లమా చూద్దాం. ఇన్ కేస్ బండి అయిపోయింది అనుకో, మన దగ్గర పోయి బండి పడేసి, ఆల్రెడీ రికార్డింగ్ ఉంది కదా, అది మన చేతిలో పెడతా. ఇది నువ్వు ఇచ్చిన పెట్రోల్ అని చెప్పేసి మన చేతిలో పెడతా. చూద్దాం ఏమైతే ఇంకా మన బండి పరిస్థితి. రోజులో మనకి సెకండ్ రైడ్ అయితే పడ్డది. కస్టమర్ దగ్గరికి వెళ్దాము. అండ్ మనకి 109 అమౌంట్ అయితే వచ్చింది. సో మరి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది ఐడియా అయితే లేదు. సో పికప్ వచ్చి 1.2 వచ్చిండే. సో నియర్ బై కస్టమర్ ఇక్కడనే ఉన్నాడు, రీచ్ అయిపోయి కాల్ చేసేద్దాం. ఓకే ఓకే ఓకే. ఊబర్ మేడం? అను మేడం. 8070. ఓకే, ఇది బాలనగర్ సిగ్నల్ దాటిన తర్వాత కదా. మీరు అడిగే అదే చెప్తారుగా. 104 చిల్లరకి పొద్దున కదా, చూసుకోవాలి దగ్గర పొద్దున కదా. అబ్బా కష్టం అమ్మ, ఇవాళకన్నా అడుగు చికెన్ షాప్లో ఆలిల్లా. ఇక నా దగ్గర లేవమ్మా, పొద్దున కదా. ఏందేమో మా రైడ్లు పడతలేవు, ఏం పడతలేవు. మస్తు షేప్ నుంచి వెయిట్ చేస్తున్నా, చిరాకు వస్తున్నది అసలు. ఎంత 160 ఎంత అయింది అమౌంట్, అసలు పడతలేవు, ఏం అర్థం అవుతలే. అప్పటి నుంచి వివేకానంద కమాన్ దగ్గరనే వెయిట్ చేస్తున్నా, ఒక్క రైడ్ పడతలేదు. 3 రైడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక 24 రూపీస్, ఇంకొకటేమో 104, ఇంకోటి వచ్చి 34 35 అంతే. ఇక అంత మించి రైడ్లు అయితే పడతాయి. దోస్తులు మనకు ఒక రైడ్ అయితే పడ్డది, వివేకానంద నగర్ కమాన్ నుంచి ఇక్కడ హౌసింగ్ బోర్డుకి వచ్చే లోపు ఒక రైడ్ అయితే పడ్డది. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. 78 ఎంత అమౌంట్ అయితే వచ్చింది. చలో రైట్. మనసారని కన్నకలా దరిచేరు. నమస్తే దోస్తులు. ఆటోకి ఇంత పెద్ద పోస్టర్ ఉందని ఫస్ట్ షాక్ అయిపోయినా. కొంచెం ముందుకెళ్ళి చూసాలకి అక్కడ ఎవరు అంటే మన ట్రక్ వ్లాగ్స్ ఐడియా ఉంది అనుకుంటా చాలా మందికి, మహేష్ అన్న. సో ఈ వీడియో మహేష్ అన్న వరకు చేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. రియల్ గా ఆటో డ్రైవర్ అన్న మహేష్ అన్న మీట్ గా నాకైతే ఐడియా లేదు. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఈ వీడియో నా ఛానల్లో పెట్టుకుంటా. సో మన వీడియో వైరల్ అయ్యి మహేష్ అన్న దగ్గరికి వెళ్ళేంత వరకు వీడియో అయితే షేర్ చేయండి. కనీసం మన వీడియోతోనైనా అన్న మహేష్ అన్న కలుస్తాను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇలాంటి డైరెక్ట్ ఫ్యాన్స్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్. 74 చూపించింది.
కస్టమర్ దగ్గర రాగానే 64 చూపించింది, 10 రూపీస్. అసలు మనకి ఇంతకుముందు అమౌంట్ వచ్చి 64 వేసిన కస్టమరు, మనకి ఇక్కడ ఎంత వచ్చింది చూసావా, 74 చూపిస్తున్నాడు. అంటే 10 రూపీస్ మైనసా? అరే నువ్వు ఎందుకు మైనస్ చేసినావు నాకు అర్థమవుతలే. సో ఒకవేళ నేను డిస్టెన్స్ అక్కడిక్కడ చేసుకున్నా, మన కస్టమర్ చెప్పినట్లుగా రావాలి. సారే సార్ లేదు సార్ మాకు వచ్చిన లొకేషన్లో వస్తాంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అరే భయ్ ఏంది భయ్, ఇప్పుడు కస్టమర్ ఏమన్నాడు, నాకు చూపించిన లొకేషన్ ఎట్లా అంటే గుట్ట నుంచి వచ్చాడు చూపించాడు. సో కస్టమర్ ఏమన్నాడు, ఇట్లా ఎల్లమ్మడి నుంచి రమ్మని చెప్పిండు. సో నేను ఇట్లా వచ్చిన, ఇక్కడ ఎంత చూసినా 10 రూపీస్ మైనస్. ఏంది భయ్ ఇది మరింత 10 రూపీసా? అరే లొకేషన్ కస్టమర్ చెప్పినట్లు వస్తాం కానీ నువ్వు ఎందుకంత 10 రూపీస్ కట్ చేసుకున్నావు అర్థమవుతలే. ముందే డౌట్ఫుల్గా ఉంది, పెట్రోల్ సరిగ్గా వస్తలేదు, ఏంది ఏం కథ అని చెప్పేసి. కానీ లాస్ట్కి అయితే నిజంగానే ఆగిపోయింది. సో కస్టమర్ కూడా నా ఎంటర్ ఉన్నాడు, బట్ కస్టమర్ కూడా ఏమనలే. సో కస్టమర్ ఉండగానే మన దగ్గర బాటిల్ ఆల్రెడీ పెట్రోల్ ఉండే కాబట్టి దాంట్లో పోసుకుంటున్నా. బ్రో 44 ఇస్తుంది, 50 ఇవ్వాల్సింది 44 వస్తుంది. ట్రై చేసిన ఎంత వస్తుందని, వేస్ట్ చేపియాలి దీనివల్ల. సో దోశలు బండి వచ్చి 44 ఇస్తుంది లీటర్కి. వరస్ట్ అంటే వరస్ట్, ఇక బండి మైలేజ్ ఇవ్వకపోవడం వల్ల వేస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ పెట్రోల్ వచ్చిన తర్వాత మళ్ళీ బండి సరిగ్గా మూవ్ అవుతలేదు. జీవితం ఇంకా అర్థం అవుతలే. 44 ఇవ్వడం ఏంద్రా నాకు అర్థమైతలే. మైలేజ్ 44 స్ప్లెండర్ బండి 44 ఇవ్వడం ఏంది నాకు అర్థమవుతలే. మినిమం ఇంజన్ చేయించినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మినిమం అయినా సరే 50 ఇవ్వాలి, కానీ 44 ఇవ్వడం ఏంది? అరే ఏంది బాయ్ దీని ప్రాబ్లం ఏంది అసలు? నెత్తి ఖరాబ్ అవుతుంది. 44 ఇస్తుంది అంటే నాకైతే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. పోతా ఇప్పుడు పడంచేరు పోయి అన్న దగ్గరకు పోయి చేయించుకొని వస్తా. అరే నిజంగా నాతో అయితే లేదు బండి 44 ఇవ్వడం ఏదని షాక్ అవుతున్నా. సో దోస్తులు ఇక పడంచేరు అయితే వెళ్తున్నా, అన్న తీసుకురమ్మన్నాడు. నీ అమ్మ 44 ఇవ్వడం మీద నాకు ఇప్పటికే బాధ అనిపిస్తున్నది. 44 స్ప్లెండర్ బండి 44 ఇవ్వడం ఏందో నాకు ఇప్పటికి సమజ్ అయితే లేదు. మినిమం 50 ఇవ్వాలి. ఏంది పై కర్మ. The next day.